ఫ్రెండ్స్ ఇప్పుడే విష్ణు మంత్రం జాయిన్ అయ్యప్పు ఇప్పుడే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మార్నింగ్ శరత్ వెళ్తున్నాడు ఫ్రెండ్స్. శరత్ పోలీసుల దగ్గర ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. ఈ వెహికల్లో వెళ్తున్నాం. విష్ణు మనతో ఉన్నాడు. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ టిఫిన్ తినడానికి ఆగాం ఫ్రెండ్స్. 75 కిలోమీటర్స్ వచ్చాం లోపలికి. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఈ స్టార్టింగ్ పాయింటా? టికెట్స్ స్టార్టింగ్ పాయింట్. అరే ఇడ్లీ పెడతారు, చాయ్ పెడతారు, తిందాం. ఏంది ఇది? పోయి వద్దాం. టీ తావా? వాటర్ బాటిల్ వేసుకున్నా. స్పెట్స్ నాయిరా ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఫైనల్లీ బోట్ ఎక్కినాం. పాపికొండలు లాస్ట్ కూర్చున్నాం రాదా. మనం ఎప్పుడు లాస్ట్ బెంచ్ చేసాం మనం. ఈ జాకెట్ నాకు ఇచ్చి నాకు కావాలి, సేఫ్టీ జాకెట్. జాకెట్ లేని వారు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి జాకెట్స్ ఇస్తాం. సేఫ్టీ జాకెట్. జాకెట్స్ ఉన్న వారు అందరూ తీసుకోండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవచ్చమ్మా. జై గోదారమ్మ తల్లికి. సరే ఏ బోట్ అండి? డెప్త్ వచ్చేసి ఫ్రంట్ కు వెళ్తున్న కొద్ది 100 ఫీట్స్ 100 ఫీట్స్ 200 ఫీట్స్ 1 నుంచి 250 నుంచి 3 లోతులోకి ఈరోజు మన జర్నీ. లెట్స్ ఎంజాయ్. వన్ సెకండ్ ఒకసారి చిన్నగా వేసుకోండి, చిన్నగా వేసుకోండి, పెద్దగా పెద్దగా. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రపురం మండలం అండ్ మారుమూల గిరిజన గ్రామం అండ్ బోటింగ్ పాయింట్ పోచవరం. సో ఇక్కడ నుంచి ఆ పాపికొండలు ఉన్నటువంటి అతి చిన్న విలేజ్ ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం వరకు మనం రీచ్ అవుతున్నాం. సో వన్స్ అగైన్ ఇక్కడ నుంచి అక్కడికి 35 కిలోమీటర్స్, టోటల్ గా అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్స్ అండి. సో మీలో ప్రతి ఒక్కరు కూడా భద్రాచల రాముల వారి మనసు సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఎంజాయ్. యూ హ్యాపీ? నచ్చుని అంతే సార్. ఇలాంటి 2-3 రకాలు. వెలేరుపాడు మండలం పేరెంటాలపల్లె అదే విలేజ్. ఇక్కడ మనకి టెంపుల్ ఉంది. ఓన్లీ 20 మినిట్స్. స్వామివారి టెంపుల్కి వెళ్లే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక హాఫ్ సెకండ్లో చెప్పేస్తాను, సైలెంట్గా ఉండండి. ఎన్నో వనములకి తాకుతూ చలనైన వాటర్లో వస్తుంది. పాద శుభ్రలు అక్కడ కడుక్కొని పాదాలు కడుక్కొని లోపలికి వెళ్లే ముందు ప్రతి టెంపుల్లో గుడిగంట ఉంటుంది. ఒకసారి మ్రోగించాలి, 2-3 సార్లు ఎవరు పట్టకండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడకండి, నిశ్శబ్దం పాటించండి. అదే
ఇబ్బంది కానీ దిగడానికి ఇబ్బంది కదా కూర్చోండి. ఎందుకు పాపిడి కొండలు తెచ్చామనంటే ఈ కొండల మధ్య ఈ గోదావరి మన తలపై పాపిడి ఉంటుంది కదండి, మన తలపై ఉన్న పాపిడి వల్ల ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల మొత్తం ఒకప్పుడు పాపిడి కొండలను తెచ్చాము. కొంచెం బోటు బ్యాలెన్స్ 78 కొండలు. అండ్ ఇక్కడ ఈ భద్రాచలం నుంచి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యి భద్రాచలం వరకు కూడా వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేస్తూ వెళ్ళారండి. ఎందుకంటే మన మండ్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు కదా, ఆయన నివసించిన గ్రామం ఇది. మన మండ్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు కదా, ఆయన నివసించిన గ్రామం సార్ ఇది తెల్లదిబ్బలు. ఆయన సాహిత్య పోరాటాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. అక్కడ ఒక మూవీ కూడా షూట్ చేశారండి. రంగస్థలం, మన రామచంద్ర గారి రంగస్థలం మూవీ ఉంది కదా, అక్కడ ఎండి చెట్టు కూడా కనపడుతుంది చూడండి. ఆ విలేజ్ దగ్గర గోదావరి అక్కడ వరకు ఉండేది. ఇది ఆ మూవీ షూట్ అయినప్పుడు గోదావరి అక్కడ వరకు ఉండేది. రంగమత రామచంద్ర ఈవినింగ్ స్నాక్స్. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. కొంచెం లడ్డీ శరత్. రిమోట్ కార్ కావన్నా విష్ణు? సరే ఒక రిమోట్ కార్ తీసుకో నాకు.